ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాతోటి సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడై ఉంటున్నాడు. ఆ గొప్ప దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసముతో చూడటమే గొప్ప ధన్యత ఉంటుంది. కాబట్టి ఆయన యందు నిరీక్షణ కలిగి ఆయన యందు విశ్వాసం ఉన్నప్పుడు ప్రభు అన్ని విధాలుగా సహాయం చేయనింటున్నాడు. ప్రభు అన్ని విధాలుగా కృప చూపనింటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన యందు నిరీక్షణ కలిగి ఆయన యందు విశ్వాసముతో కనిపెట్టడమే గొప్ప ధన్యత ఉంటుంది. స్వస్థతలు, అద్భుతాలు అనేవి విశ్వాసం ద్వారా జరుగుతాయి. విశ్వాసం ఎప్పుడైతే వారిలో ఉంటుందో ఆ విశ్వాసం ద్వారా, అవిశ్వాసం వలన కాదు, విశ్వాసం ద్వారా ప్రభు కార్యాలు చేస్తాడు. అందుకని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యభాగాలు చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో చూద్దాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. యేసు ప్రభువారు ఆ మార్గాన వెళ్తూ ఉంటున్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఇద్దరు గుడ్డివారు అక్కడ కూర్చొని ఉంటున్నారు. అయితే యేసు ప్రభువారిని చూసి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమన్నాడు. ఈ రోజుల్లో చూసినట్లయితే ఏ వ్యాధిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, వీరైతే వాస్తవానికి ఇద్దరికి కళ్ళు లేవు. కళ్ళు కావాలని, దావీదు కుమారుడా నన్ను కనికరించమయ్యా, మమ్మల్ని కనికరించం, మాపై దయ చూపండి, మాపై జాలి చూపండి అని మనసారా వాళ్ళు గట్టిగా కేక వేస్తూ ఉంటున్నారు. ఎట్లా మెల్లగానట్లా గట్టిగా అడుగుతున్నారు. గట్టిగా ఎప్పుడు అడుగుతారు? వారి యొక్క పరిస్థితి ఇంకా అది చివరి స్థాయిలోకి వెళ్ళినప్పుడు అడుగుతారు. గట్టిగా కేకేస్తున్నప్పుడు ఎప్పుడు కేకేస్తారు? బాగా చాలా బాధ అయినప్పుడు, చాలా సమస్యగా ఉన్నప్పుడు కేకేస్తారు. కాబట్టి వీళ్ళకి కూడా ఏమైందంటే దేవుడు ఎట్లయినా చేస్తాడు అని గొప్ప నమ్మకం కుదిరింది. ఈ మాటలో మనం గమనించవలసింది ఏంటి అంటే, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలు వేశారు. ఏం వేశారు? కేకలు వేశారు. కేక ఎప్పుడు వేస్తారు? ఎవరైనా బాధలు వచ్చినప్పుడు, ఎవరైనా చాలా సీరియస్గా ఉన్నప్పుడు అయ్యా, అమ్మా అని అంటారు. కొన్నిసార్లు యేసయ్యా అంటారు. కాబట్టి వారి యొక్క పరిస్థితి చాలా దిగజారిపోయినప్పుడు, ఇంకా నాకు సహాయం లేదు, నాకు హోప్లెస్, నాకు ఇంకెవరు సహాయం చేయలేరు అని ఆ పరిస్థితిలో వీరు ఏం చేశారంటే మనుషులపై ఆధారపడలేదు, ఎవరిపై ఆధారపడలేదు. వీరు ఎవరిపై ఆధారపడ్డారంటే దావీదు కుమారుడిపై. నన్ను కనికరించవయ్యా యేసయ్యా, యేసయ్యా నన్ను కనికరించమని మనసారా కేకేశారు. ఎట్లేశారు? మనసారా కేకేశారు కనుక గట్టిగా వేశారు. ఎట్లేశారు? గట్టిగా కేక వేశారు. ఈ సమయంలో నాతోని సహోదరి సహోదరుడా, మీరు కూడా గట్టిగా మనస్ఫూర్తిగా విడుదల పొందాలని, స్వస్థత పొందాలనుకుంటే గట్టిగా కేక వేయాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎప్పుడైతే విశ్వాసంతో వీరు కనిపెట్టారో, వీరు దేవుణ్ణి కేకేశారో, తర్వాత ఏం జరిగిందని చూసినట్లయితే 28వ వచనంలో, ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం, ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు అక్కడికి వచ్చేసారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. నేను ఇది చేస్తానని మీరు నమ్ముచున్నారా అన్నారు. నేను ఇది చేస్తానని మీరు నమ్ముచున్నారా? కాబట్టి వారిలో నమ్మకం కావాలి. అందుకని ఈ రోజుల్లో ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందే చాలామందిని కనుక్కుంటారు. ఏ హాస్పిటల్ వెళ్ళాలా, ఎక్కడ తక్కువలో అవుతుంది, ఎక్కడ మంచిగా అవుతుంది, ఎక్కడ బాగా అవుతుంది, అన్నీ 4 సార్లు ఆలోచన చేసి వెళ్తారు. కానీ పరలోకం ఎక్కడికి వెళ్ళాలా, మరి ఏ మార్గంలో పరలోకం వెళ్తామని ఎక్కువ ఆలోచించారు. కానీ పరలోకం వెళ్ళాలంటే ఏ మార్గంలో వెళ్ళాలని ఆలోచన చేసి తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణించడం కూడా గొప్ప ధన్యత ఉంటుంది. యేసు ప్రభులో స్వస్థతలు ఉంటున్నాయి, అద్భుతాలు ఉంటున్నాయి. సాతాను బంధకాల నుంచి ప్రభు విడుదల చేయగలడు. దరిద్రాన్ని, శాపాన్ని దేవుడు తొలగించగలడు.
జన్మ కర్మ పాపములు దేవుడు తొలగించగలడు. ఇంత గొప్ప మంచి భక్తి మార్గాన్ని తెలుసుకోవడానికి చాలామంది కళ్ళు తెరవబడట్లేదు. దేవుడే తెరిచునుగాక. కాబట్టి ఇక్కడ కూడా చూసినట్లయితే వీరేం చేశారు, అక్కడికి వెళ్ళారు, ఆయన కేకేశారు. యేసు ప్రభువే వీరిని అడుగుతున్నారు, నేను చేస్తానని నమ్ముచున్నావా, నేను చేస్తానని నమ్ముచున్నావా? కాబట్టి ఎవరైనా ఏ పనివాని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చేస్తానని నమ్ముచున్నామంటే అవును నేను నమ్ముచున్నాను అని అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు అపనమ్మకం వస్తుంది, ఈ డాక్టర్ బాగు చేస్తాడు లేదో. కొంతమంది పేషెంట్లు అటు ఇటు ఏదైనా మాట్లాడారనుకో, అబ్బో నాకు ఇక్కడ బాగలేదు, ఈ హాస్పిటల్ బాగలేదని పారిపోతారు. కానీ యేసు ప్రభు దగ్గర అట్లా లేదు. ఆయన మాటలో శక్తి ఉంది. అందుకని ఈ సృష్టి అంతట్లో చూసినట్లయితే ఆయన మాట చొప్పున ఆకాశాన్ని, భూమిని, సూర్యుని, చంద్రుడిని, నక్షత్రాలని అన్నీ సృజించాడు. దేని చొప్పున? ఆయన మాట చొప్పున. ఆయన మాటలో శక్తి ఉంది. తర్వాత వీరికి కూడా దేవునిపై, యేసయ్యపై ఏముంది? నమ్మకం ఉంది. కాబట్టి నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక పేషెంటు ఒక డాక్టర్ దగ్గరికి రావాలంటే నమ్మకం కుదరాల. ఏం కుదరాల? నమ్మకం కుదరాల. నమ్మకం ఎప్పుడైతే కుదురుతుందో దేవుడు అప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి నమ్మకం కుదరాలి. అందుకని కొన్నిసార్లు చూసినట్లయితే నమ్మకం కుదరాలని మొట్టమొదటి హాస్పిటల్స్ కొత్తగా ఓపెన్ చేసే ఫ్రీ సర్వీస్, మేము ఫ్రీగానే ఉచితంగా చేస్తాం, లేకపోతే వారానికి ఒక 2 రోజులు ఫ్రీ ఓపీ అని రకరకాల కార్యక్రమాలు పెడతా ఉంటారు. అది ఎందుకు? నమ్మకం కుదిరించాలని. కొన్నిసార్లు చూసినట్లయితే కొంతమంది హాస్పిటల్లో ఫీజు 10 రూపాయలు తీసుకుంటారు, మిగతా వాటిలో కొద్దిగా చూసుకుంటారు, చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు దగ్గర ఏ ఫీజు లేదు, ఏ టెస్టింగ్ లేదు, ఏ స్కానింగ్ లేదు, ఏది లేదు. ఒక్క క్షణంలో టెస్టింగ్, స్కానింగ్ అన్నీ, ఆపరేషన్ అన్నీ అయిపోతాయి. ఇంత గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనతో భక్తి చేయటమే గొప్ప ధన్యత ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ఎవరు చెప్పారు? యేసు ప్రభు అక్కరే చెప్పారు. చాలాసార్లు ఈ రోజుల్లో చూసినట్టే చాలామంది దేవుని యొక్క సేవకులు కూడా మేమే స్వస్థపరుస్తాం, నేనే బాగు చేస్తా, నేనే అట్లా చేస్తా, నేనే ఇట్లా చేస్తా అంటున్నారు. కాబట్టి మనుషులు కాదు, దేవుడే స్వస్థత అనేది అధికారం ఆయనకు ఉంది. నిన్ను స్వస్థపరిచే అధికారాన్ని కూడా ఇచ్చింది ఆయనే. కాబట్టి ఈ రోజుల్లో కొంతమంది స్వస్థత కొరకు ప్రార్థన చేసిన ధనాన్ని తీసుకుంటున్నారు. కానీ కానుకలు తీసుకోవచ్చు, కానీ ప్రార్థన కొరకు ధనాన్ని తీసుకోమని బైబిల్లో ఎక్కడ కూడా లేదు. బైబిల్ను వదిలిపెట్టి ప్రయాణించటం అది సరి అయిన ప్రయాణం కాదు. కాబట్టి ఓకే, మనం దశం భాగాలు, కానుకలు ఇవి తీసుకోవచ్చు, కానీ ప్రత్యేకంగా స్వస్థత కొరకు, దాని కొరకు, దీని కొరకని కానుకలు తీసుకోమని బైబిల్లో ఎక్కడ కూడా లేదు. కనుక ఆ రకంగా మనం ఆ దిశలో ప్రయాణం చేయకుండా మనం ప్రభు నామ ఘనత కొరకు మనం నిలబడటం, వాడబడటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. అయితే ఈ గుడ్డివారు యేసు ప్రభు దగ్గరకు వచ్చేసారు. కానీ యేసు ప్రభు ఏం చేశారు? నేను ఇది చేయగలను నమ్ముచున్నారా అని అడిగారు. మేము నమ్ముచున్నాం అన్నాడు. హల్లెలూయా. తర్వాత ఇక చూసినట్లయితే వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునగాక అని చెప్పాను. చెప్పినంతలో వారు కన్నులు తెరవబడే. ఎంతసేపు అంట? చెప్పినంతలో. లైట్ వేస్తే ట్యూబ్ లైట్ మెల్లగా వెలుగుతుంది. అందుకని ఈ మధ్య అన్నీ కూడా మామూలు లైట్లు ఎక్కువ పెట్టుకుంటున్నారు, వేయంగానే వెలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఇక్కడ చూసినట్లయితే విశ్వాసం అనేది ప్రాముఖ్యమైనది. ఎంత విశ్వాసం కావాలా? ఆవగింజంత క్షణములో ఆయన బాగు చేస్తాడు. చెప్పినంతలో, క్షణములో, మెల్లక్క. కొన్నిసార్లు కొంతమంది చూసినట్లయితే ఇవాళ ప్రార్థన చేస్తే 3 రోజులకు బాగవుతారో, 7 రోజులకు బాగవుతారో, 21 రోజులకు బాగవుతారో, 51 రోజుకి స్వస్థత పొందుకుంటారు అనుకుంటారు. కానీ దేవుని యందు నమ్మకం వస్తే క్షణములో బాగవుతారు. నమ్మకం కుదరాలి. అందుకని ప్రభువా నాలో నమ్మకాన్ని దయచేయండి, నాలో విశ్వాసాన్ని దయచేయండి అని దేవుడిని అడగాలి.
అందుకని రోమ పత్రికలు చూస్తూ ఉంటున్నాం. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. మనం ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతామో అప్పుడు నమ్మకం వస్తుంది. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును అని చూస్తూ ఉంటున్నాం. దేని గురించి వినాలా? దేవుని యొక్క వాక్యం గురించి వినాలా. దేవుని గురించి మనం వినాలా, లోక వార్తలు కాదు, లోక పరిస్థితులు కాదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు దేవుడు విశ్వాసాన్ని ఇస్తారు. యేసు ప్రభు చనిపోయిన వారిని బాగు చేశారు, కుంటి వారిని బాగు చేశారు, పక్షవాయు గల వ్యాధి గల వారిని బాగు చేశారు, తర్వాత మూగవారిని బాగు చేశాడు, చెవిటి వారిని ఆయన బాగు చేశాడు, కుంటి వారిని ఆయన బాగు చేశాడు, ఎంతో మందిని బాగు చేశారు. పాపములో పడిపోయిన వారిని లేవనెత్తాడు. ఎంతో మందిని దేవుడు బాగు చేశాడు. పరలోకము వెళ్తానికి అందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. నరకం నుంచి పరలోకానికి నడిపిస్తానికి దేవుడు అనేకమైన కార్యాలు ప్రభు వారు చేసినట్లు వాక్యవాగలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? ఇద్దరు గుడ్డివారి కంటే చెప్పినంతలో క్షణములో బాగైపోయారు. ఎంతసేపట్లో? క్షణములో. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు సువార్త ప్రకటించుడి అన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనములో చూసినట్లయితే, మీరు సర్వలోకమునకి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? సర్వలోకానికి వెళ్ళి. చాలాసార్లు అంటారు, నీకు ఏ అధికారం ఉంది? ఏ అధికారాన్ని బట్టి మాట్లాడుతున్నావు? యేసు ప్రభువారు చెప్పారు, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త అంటేనే ప్రార్థన, సువార్త అంటేనే స్వస్థతలు, అద్భుతాలు, మహత్కారాల గురించి ప్రార్థించడం అనే దేవుని యొక్క వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ఏది చేసినా దేవుని యొక్క నామ ఘనతకే చేయటం ప్రాముఖ్యమైంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి, హెచ్చిస్తానికి చేస్తామో దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. ఆ దేవునికే మహిమ కలుగును గాక. ఈ సమయాల్లో మనం చూసాం కదా, ఆ యొక్క గుడ్డివారికి ఏముంది? నమ్మకం ఉంది. గుడ్డివారికి ఏముంది? నమ్మకం ఉంది. దేవుడు చేస్తాడని నమ్మకం ఉంది. కాబట్టి యేసు ప్రభువారు క్షణములో వారిని బాగు చేశారు. ఎంతసేపట్లో? క్షణములోనే. దేవుడు చేయాలనుకుంటే క్షణములో బాగు చేస్తాడు. అది హాస్పిటల్కి వెళ్తే టెస్టింగ్లు, స్కానింగ్లు, రిపోర్ట్స్ ఇవన్నీ ఎన్నో ఉంటాయి. కానీ దేవుడు క్షణములో దేవుడు బాగు చేస్తాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. కాబట్టి దేవుడు మనకి జన్మనిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, భవిష్యత్తు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తూ అంతం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా దేవుడు సహాయం చేస్తూ నడిపించనంటున్నాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నాతోటి సహోదరా, స్వస్థత, అద్భుతాలు, సూచక్రియలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే కేవలం నమ్మకం ఉంచాలి. నమ్మకం కుదరాలంటే వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని వినాలా, ప్రార్థించాలా, స్తుతించాలా. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోకి దిగి రానంటుంది. అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు ప్రభువే నీ బ్రతుకులో ఎన్నో చేయనంటున్నాడు. నీ ఎదుట ఏ సమస్య అయినా ఉండొచ్చు, అది వ్యాధి ఉండొచ్చు, సాతాను చిక్కులు ఉండొచ్చు, ఆర్థికమైన సమస్యలు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు, బ్రతకాలని ఆశ లేని పరిస్థితి ఉండొచ్చు. కానీ ప్రతి పరిస్థితి నుంచి ప్రభువే విడుదల చేయనంటున్నాడు. గదినాలో ఒక కూడికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక సహోదరు గురించి చూపిస్తూ ఉంటున్నారు. ఒకరు చనిపోవాలనుకుంటున్నారు, కానీ ఆ మరణకరమైన తలంపుల నుంచి ప్రభు విడుదల చేయబోతున్నాడు. ప్రార్థించేసినప్పుడు దేవుడు ఆ యొక్క మరణకరమైన తలంపులను విడుదల చేశాడు. ఎందుకంటే వాక్యమాలను చూస్తూ ఉంటున్నాం కదా, మరణాన్ని గెలిచి లేచిన దేవుడు ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ మరణపు ముళ్ళు విరిచి గెలిచి లేచాడు, విడుదలిచ్చాడు. తర్వాత ఆ సహోదరి, ఆ కుటుంబస్తులు వచ్చి సాక్ష్యం ఇచ్చారు, అవును నేను చనిపోవాలనుకున్నా కానీ ఆ తలంపుల నుంచి దేవుడు నాకు విడుదలిచ్చాడు. హల్లెలూయా. దేవుడే విడుదల, నెమ్మది, సమాధానం, శాంతిని ఇవ్వనంటున్నాడు. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి, స్తుతించండి, వాక్యము ధ్యానించండి, వాక్యాన్ని విశ్వసించాలి. దేవుడే వాక్యమే దేవుడు కనుక వాక్యాన్ని విశ్వసించాలా, ప్రభుత్వం చూడాలా. దేవుడు అప్పుడు అనేకమైన మేలులు మీ కుటుంబాల్లో ప్రభు చేయనంటున్నాడు. ప్రభు యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్.